ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా మేము గడ్డి కొట్టేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా గడ్డి కొట్టేసుకుని ఈ విధంగా ఎంత నీట్గా కొట్టేసుకుని అంత సాఫ్ చేస్తాం. ఇది మనం అమృత మిట్టి గుట్ట, అమృత మిట్టి గుట్ట అమృత మిట్టి లోపల లోపల అమృత మిట్టి అన్నమాట. ఈ అమృత మిట్టి గుట్ట ఈ గడ్డి అంతా తీసేసి అమృత మిట్టి తీసుకెళ్ళి అప్పుడు తోటకి తీసుకెళ్తాం. నెక్స్ట్ ఎప్పుడు తీసుకెళ్తామంటే జూలై ఆ ప్రాంతంలో తీసుకెళ్తాం. మొన్నే కలిపి మూసేసామన్నమాట. 2 నెలల రోజులు అయింది కలిపి మూసేసి ఇచ్చాము. ఈ 4-5 నెలలు మాగింది బాగా. అయితే అప్పుడు తడుపుతూ ఉండాలి, వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తడిపెట్టి తడుపుతూ ఉండాలి. ఎండాకాలం తడిపేటప్పుడు లోపల ఈ ఘనజీవామృతం అమృత మిట్టిలో బాగా మైక్రోబ్స్ అన్ని బ్యాక్టీరియా అంతా అట్లాగే మంచిగా అవసరం అన్నీ అట్లా పట్టుకుంటాయి అన్నమాట. వానపాములు శుభ్రంగా నీట్గా కట్ చేసుకుంటాను. గడ్డి పరిచిపోయిందండి. సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా క్లీన్ చేసుకుంటాను. ఆ విధంగా శుభ్రంగా రెండు మహాగని ఎంత మంచిగా వెళ్తుందో. అక్కడే కొబ్బరి, అక్కడే జామ, అక్కడే సపోటా చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి నీట్గా ఆలోచించండి. చెట్టు మీద 2,000 కాయ ఇచ్చింది. 1500లో 2,000 కాయ ఇచ్చింది. చూడండి చూడండి ఇదంతా చూడండి, ఇదంతా చూడండి. మినిమం 2,000 కాయ ఉంటుందండి. చూడండి చిన్న చెట్టు, 7-8 సంవత్సరాల చెట్టు అదనమాట. ఇది మా దారి అనమాట. ఈ దారి మొత్తం ఇంతే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇదంతా క్లీన్ చేసేది చూసారా? ఇట్లా ఇదంతా పెట్టిండేది. ఇదంతా అంతవరకు క్లీన్ చేసుకొచ్చాను. 2 అడుగుల మందం ఆ విధంగా ఫెన్సింగ్ మందం అట్లా. ఇంకా కొద్ది ఈ గడ్డి ఎండిపోయిన ఈ అరటి తోట తీసేస్తాం. నీట్గా చేసుకుంటే సంవత్సరానికి ఒకసారి దారి. ఇది ఇక్కడ కూడా అంతే. ఈ పక్కన కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. అంతవరకు తీసుకుంది. ఇంకా కొద్దిగా ఇది కట్ చేయాలి. ఈ గడ్డి అంతా కట్ చేసుకొస్తాం. కట్ చేసుకుంటే మరి ఇదంతా మా ఆవులకి కుట్టి కొట్టేసుకోవచ్చండి. ఇదంతా మన సూపర్ నేపియర్ క్లాస్, సూపర్ నేపియర్ క్లాస్ శుభ్రంగా కొట్టే చేసుకోవాలి. ఈ మట్టలు ఇవన్నీ తీసేసుకుని అంతా గంటపోగులో వేసేసుకుని తర్వాత ఉప్పు కొట్టుకుని ఆవు పేడ కలుపుకుని దాంట్లో అమృత మిట్టిలాగా తయారు చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చూడండి ఎంత కాయందో. దానికి 3, 4, 5 కాయలు బరువులతో కొమ్మలు వంగిపోతున్నాయండి. చూడండి ఎంత కాయందో. మినిమం 2000 కాయ. ప్రకృతి వ్యవసాయంలో కాయకనే చెప్తారు అబద్ధాలు. 2 ఏళ్ళు కాయదు, 3 ఏళ్ళు కాయదు, నేల బలపడాలా, బలపడదా. 3% సాయిల్ కల్పన ఉంది మన భూమిలో. 3% సేంద్రీయ కల్పన భూమి భారతదేశంలో ఎన్ని రకాలైన ఈ కెమికల్ వ్యవసాయం చేసే భూమిలో ఉంటే చెప్పండి. మన భూమిలో ఉందండి అద్భుతమైన నేల. 3% సేంద్రీయ కల్పన తీసుకెళ్ళగలిగింది. అందుకనే ఇదిగో ఇంత కాయ. సో ఇవాళ క్లీనింగ్ కార్యక్రమం. మా మెయిన్ రోడ్డు, మన తోటలోకి వచ్చే రోడ్డు ఇంత క్లీన్ చేసుకెళ్తాం. ఇది ఇంకా ఇంకొక గదిని క్లీన్ చేయాలండి. ఇదంతా క్లీన్ చేయాలి. అక్కడ దాకా వెళ్ళాలి. 2 మనుషులు పడి ఆ ఫెన్సింగ్ వరకు 2 అడుగుల వరకు వచ్చి పెడతాం. ఈ మిగతా ఈ గడ్డి అంతా కొట్టేస్తాం. ఇదంతా తీసేస్తాం. ఈ ఆవులకి వచ్చేస్తుంది ఈ గడ్డి అంతా. చూడండి ఈ మధ్యలోనే ఎంత బాగుందో. అలాగే ఎంత బాగుందో. లాస్ట్ జనవరిలో పెట్టామండి. 1.5 ఫీట్ పెట్టాం. ఈరోజు జనవరి 9వ తారీఖు పెట్టాం. మన జనవరి 9కి సంవత్సరం. ఇది 7 నెలలు, 18 నెలలు, లేకపోతే 19 నెలలు చెట్టు. ఇది ఎంత బాగా వెళ్తుందో చూసారా? వండర్ఫుల్గా అవుతుంది. మన తోటలో 1800 మహాగన్లు ఉన్నాయండి. ఇట్లా ఓకేనా? ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మేము రోడ్డు కూడా గడ్డి క్లీన్ చేసుకునే మార్గం చేస్తాం. ఇదంతా క్లీన్ చేయాలండి మా వాళ్ళు. ఇదంతా కోసేసుకుంటూ వస్తారు. ఆవులు పనికి వస్తారు. మరి గడ్డి చేసుకునే చేస్తారు. కొట్టేసి మొక్కలు చేసి చాప్ చేసేసి ఆవులు తిను మా గిత్తలకి వేసి చేస్తాం. చేస్తే శుభ్రమైందండి. ఇంకో పక్కన ఒక రోజు పెట్టింది, ఈ పక్కన ఒక రోజు పెట్టింది. చూడండి ఎంత నీట్గా అయిందో. ఇది చేయాలా? ఇంకొక కోట్ చేసుకుంటూ వస్తున్నారు ఇద్దరు. ఒక్కొక్క ఇదంతా తీసేయాలి. ఎన్ని తీసేయాలి అంతా కట్ చేయాలి. కట్ చేసి ఇదంతా కూడా తీసేసి డస్ట్బిన్లో వారేసేసుకోవాలి. వేస్ట్ బేర్లో. చూడండి ఎంత బాగా వస్తుందో. కొబ్బరిని కూడా మన దగ్గర తయారు చేసుకున్న కొబ్బరిని ఇవన్నీ అది చూడండి. డ్రిప్ ఎంత నీట్గా చూసుకోవాలండి. నీళ్ళు మెత్తకుందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా ఇది కూడా మహాగని.
తర్వాత పెట్టిన మహాగల్లి, ఈ సంవత్సరం పెట్టిన మహాగల్లి, మొన్న పెట్టిన మహాగల్లి, ఈ మధ్య ఫిబ్రవరి ఆ ప్రాంతంలో పెట్టిన మహాగల్లి. ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి మరి రోడ్డు క్లియరెన్స్ అనమాట. రోడ్డు మనం అదొక మెయిన్, అది 150 అడుగుల రోడ్డు. ఇది చూడ అక్కడ ఉంది గేట్ దగ్గర. మన దాంట్లోకి ఇది 300 అడుగులు 45 ఫీట్ రోడ్డు. ఇది ఈ రోడ్డు ద్వారా మన 10 ఎకరాల్లో వెళ్తాం. సో సంవత్సరానికి ఈ విధంగా ఒకసారి రోడ్డు మేము ఒక 2 రోజులు పెట్టుకుంటాం ఈ రోడ్డు క్లీనింగ్ అనేది. ఇవాళ ఈ క్లీనింగ్లో ఉంటాం. ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు నాకు ఒక చిన్న తేనెపట్టు దొరికిందండి. తేనెపట్టు చూపిస్తానండి. చిన్న తేనెపట్టు ఇదేనండి. ఇది ఒక చిన్న తేనెపట్టు చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంటుందంటే ఇది ఒత్తంటే తేనె అండి. చూడండి ఆ గదుల నిండా తేనె ఉంటుంది. ఇది హానీ క్యాండిల్ అంటారు. చూడండి మా వాళ్ళు, నేను తాగను కానీ మా వాళ్ళు అయితే పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు, మా కుర్రోళ్ళు చూడండి ఎట్లా ఈ తేనె మొత్తాన్ని జూగుతారనమాట, జూగుతారు. చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇంకా నేను జనరల్ తాగను, మా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. పదనళ్ళు అనుకుంటా చూసిన వరకు. మేము క్లీన్ చేస్తున్నాం కదా, ఈ క్లీన్ చేసే ఈ గడ్డిలో ఇవి ఎక్కడ పడతాయి అంటే చూపిస్తానండి. లోపల తేనెపట్లు పెట్టేసి అక్కడ కట్ చేసి వచ్చినాయి. ఇప్పుడు 3 దొరికినాయి, 3 తేనెపట్లు దొరికినాయి. ఇట్లాంటి చిన్నవి ఏం కరవు అండి. తేనెటీగలు ఏం కరవు. మామూలు శుభ్రంగా తులిపేసుకుని తాగుతారు. ఎంత బాగుంటుందంటే తేనె దీంట్లో న్యాచురల్గా వచ్చింది తేనె. ఐస్ క్రీమ్ తింటే ఎంత వస్తుందో తేనె క్యాండిల్, ఇది హానీ క్యాండిల్, వండర్ఫుల్. మీరు ఎన్ని ఎంజాయ్ చేయాలంటే మిత్రులారా, మీరు రసాయన వ్యవసాయం చేస్తే ఈ తేనెటీగ ఉండదండి, ఉండదు. పొరపాటును కూడా ఉండదు. మీకు ఒకసారి మందు కొట్టినట్టు కనబడితే తేనెటీగ పారిపోతుంది. అది కనుక మానేస్తే, మీరు మందులు కొడతాం అనేది రసాయనిక ఎరువులు మానేస్తే ఇది చక్కగా ఇవన్నీ వస్తాయి. తేనెపట్లు పెడతాయి, సీతాకోతులు కూడా ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటితో పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. క్రాప్ మీకు చెప్పాను కదా 2000-3000 ఉందండి సపోటా చెట్టు మీద. ఎందుకు ఉందనుకున్నారు? బికాజ్ ఆఫ్ హనీ బీస్. అక్కడ చూడండి ఎంత బాగా ఆడుతున్నాయి తేనె. చూడండి ఎంత బాగా ఆడుతున్నాయి. చూడండి అన్నీ సీతాకోతులు ఇది అనమాట. ఈ విధంగా తేనెపట్లు మీకు 30-40 తేనెపట్లు ఉంటాయండి. 40 నా లెక్క, కానీ 50-60 కూడా ఉండదు. చిన్నవి ఇది చిన్నపట్టు ఇక్కడ ఉంటుందండి తేనె. ఇదంతా ఇది పెంచుకుంటే వెళ్ళిపోతుంది మైనం. ఇక్కడ ఉంటాయి తేనెటీగలన్నీ ఇక్కడ ఉంటాయి. తేనె తీసుకొచ్చిన ఈగలు ఏమన్నా తేనె తింటూ వదిలేస్తాయి. కొన్ని ఖాళీగా ఉండే విశ్రాంతి ఈగలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఇట్లా పెంచుకుంటూ వెళ్తుంది తేనెపట్టు. మెయిన్ మాత్రం తేనె ఇక్కడ ఉంటుంది. ఇది తేనెపట్టు. అది కానీ మా కుర్రోళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నేను చూడకుండా ఇట్లా క్లీన్ చేసేటప్పుడు అద్భుతంగా ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు దొరుకుతాడు శుభ్రంగా కట్ చేసుకుని ఇట్లా వదులువండి. నేను కదా వదలం అన్నం కొట్టినట్టు. ఇది కనుక తాగలిగితే అన్నం కొడతాడు. ఇంత హెల్తీగా ఉంటుంది. అద్భుతమైన రుచి. దీంట్లో కలిపారు అనేది న్యాచురల్గా తీసుకొచ్చారు. సో ఇవన్నీ మీకు పాత 60-70 సంవత్సరాల క్రితం హరిత పూర్వానికి ముందు అనుభవాలు. ఇవన్నీ మీకు జరగాలి అంటే, రావాలి అంటే, ఎంజాయ్ చేయాలి అంటే, మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతి వ్యవసాయం రండి. ఇట్లాంటి అనుభవాలన్నీ దొరుకుతాయి. ఖర్చు లేని వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. గదుల్లో ఎంత ఉందో చూడండి. చూడండి తేనె ముద్ద అండి. కిందికి దీంట్లో దాదాపు 100 గ్రాములు తేనె బరువుగా ఉంది.
పీలిస్తే 2 స్పూన్లు 3 స్పూన్లు వస్తుందండి. ఈ గదుల నిండా మొత్తం తేనే కదా, పీల్చి చాలు. అది అనమాట. కానీ ఊరిస్తున్నాను అనుకోవద్దు, అద్భుతం. ఈ విధమైన తేనె అనుభవం అనేది ఎప్పుడో చిన్నప్పుడు మా పల్లెటూళ్ళల్లో తేనె పట్టుకుని తులుపుకుని శుభ్రం తాగేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు మన తోటలో 10 సంవత్సరాల నుంచి వద్దంటే తేనె పట్లు అండి, 40-50 తేనె పట్లు ఉంటాయి. ఇట్లాంటివి ఎక్కడ పొదల్లో చూసుకున్నా ఇట్లాంటి తేనె పట్లు ఉంటాయి. మా వాళ్ళు తేనె ఎక్కడ అనేది అక్కడ తులుపుకుని నాకు చెప్పకుండా, నేను చూడకుండా తాగేస్తూ ఉంటాను. మా పిల్లలు నేను కూడా పట్టించుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫోన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తేనె క్యాండిల్, హానీ క్యాండిల్, ఐస్ క్రీమ్ క్యాండిల్ లాగా హానీ క్యాండిల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.